సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం ధర్మారం గ్రామంలో మహిళలంతా ఏకమై బెల్ట్ షాపుల ముందు ధర్నా నిర్వహించారు. ఊళ్ళో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. బెల్ట్ షాప్ యజమానులు ఉద్దరి ఇవ్వడం వల్ల తమకు వచ్చిన కూలీ పంట డబ్బులు కూడా అటే వెళ్లిపోతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులు విన్నవిస్తే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. మీరు చక్కగా ఉంటే మీ భర్తలు చక్కగా ఉంటారంటూ కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలీ చేసి పిల్లల్ని సాగుతున్నామని, భూములు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించి బెల్ట్ షాపులను తొలగించకపోతే గ్రామం అంతా కదిలి హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మందులు సారా అన్ని బంద్ చేయాలి. సారా మందు వలంగా మేము సావడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాము. బండి వచ్చి ఇక్కడ ఉండగానే బండి ఇక్కడ ఎందుకుందని నేను అడిగితే ఇంటికి వచ్చినాక వాళ్ళు ఏమంటారు రైస్లోకి ఎందుకు వెళ్తానంటారు. రైస్లోకి వచ్చి ఇంట్లోకి పోతే మమ్మల్ని వాటి వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అందరికీ మొత్తం వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంగీకారంతో అందరూ సూసైడ్ చేసుకుంటామంటున్నారు. నా పేరు లత, నేను ధర్మారం గ్రామ అధ్యక్షురాలు. మాట్లాడమ్మా. మీరు తండల బంద్ చేయర్రి, కన్ను మారినాడు కట్టేది మా బతికేది అని